ఓం పూజ్యులైన వెంకటాచాగంటి గారికి నమస్కారం. నా పేరు నందకిషోర్. తెలంగాణ రాష్ట్రము సంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసినాను సార్. అందులో హిందూ గ్రంథాలలో సతీ సహగమనం గురించి ఉంది, కానీ ఆ హిందువులు అట్లాంటిది ఏం లేదు అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దానికి ఆయన ఒక 10 పురాణాల నుంచి 10 రెఫరెన్స్లు ఇచ్చారు. ఆ రెఫరెన్స్లని గురించి మీరేమైనా వివరణ ఇస్తారని కోరుతున్నాను. రిఫరెన్స్లు వచ్చేసి 3వ రెఫరెన్స్ సార్, విష్ణు స్మృతి 25వ అధ్యాయము 141వ శ్లోకము. తాత్పర్యం: తన భర్త మరణించినప్పుడు పతివ్రత అయిన స్త్రీ భర్త యొక్క చితిలో ప్రాణత్యాగం చేస్తుంది. 4వ రిఫరెన్స్ విష్ణు ధర్మోత్తర పురాణం 2వ కాండము 34వ అధ్యాయం 41వ శ్లోకము. తాత్పర్యము: పతివ్రతయై భర్తతో సహగమనము చేసిన సాధ్వి కల్పాంతము దాకా ఆనందభరితురాలై స్వర్గమునందు పూజలందుకొను. 5వ రెఫరెన్స్ వ్యాసస్మృతి 2వ అధ్యాయం 53వ శ్లోకము. తాత్పర్యము: ఒక బ్రాహ్మణుడి భార్య మరణించిన తన భర్త చితి మీద అగ్నిలో తగలబడి చనిపోవాలి, లేదా జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నందకిషోర్ గారి ప్రశ్నలు విన్నారు కదండి. మొన్న నేను సతీ సహగమనం గురించి ఫేస్బుక్లో పెట్టింది మీకు చూపించాను. అది కూడా నందకిషోర్ గారే నాకు పంపించారు. ఇప్పుడు వారి ప్రశ్నలు డైరెక్ట్గా అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుందాము. మనము ఆయన చాలా ప్రశ్నలు అడిగారు. 10 ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నట్టున్నారు. మనము ఫస్ట్ 3వ ఎగ్జాంపుల్, 4వ ఎగ్జాంపుల్, 5వ ఎగ్జాంపుల్, ఈ 3 ట్రై చేద్దాము. సమయం సరిపోతే కనుక ఇంకా ఎక్కువ చెప్పుకుందాం, సమయం ఎక్కువైపోతే తక్కువ చెప్పుకుందాం. ఓకే. సతీ సహగమనము మన పురాణాల్లో వాటిలో ఉందని చెప్పి ఢంకా బజాయించి క్రిస్టియన్స్ చెప్తున్నారు. చెప్పడమే కాకుండా చూపిస్తున్నారు. ఆ చూపించడం కూడా ఎంత అద్భుతంగా దొంగ నాటకాలు ఆడుతున్నారో మీరు చూడొచ్చు. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో అన్ని అబద్ధాలు రాసేస్తున్నారు, టైప్ చేసి పెట్టేసి అది ఎవరో రాసినట్టుగా పెట్టేస్తున్నారు. ఎంత అబద్ధాలంటే వాటిని మనం నమ్మకూడదు కాక నమ్మకూడదు. నేను ఇప్పుడు వాటిని పద విభజన చేసి వాటి అర్థాలు కరెక్ట్గా చెప్తాను, మీకే తెలుస్తుంది అదేంటో. చూద్దామా మరి? ఇదిగోండి 3 ఎగ్జాంపుల్ చూపించాడండి. విష్ణు స్మృతి 25వ అధ్యాయము 141 శ్లోకం అన్నాడు. కాదండి, అది 14వ శ్లోకం అది. సో అదొక ప్రింటింగ్ మిస్టేక్. సరే, మృతే బతరీ అని పెట్టాడు. బ్రహ్మచర్యం తదన్వారోహణం. సో తదన్వారోహణం అక్కడ దాకా అయిపోయింది అది. సో ఇది ఇక్కడ చూడండి 14వ శ్లోకం ఇది. దాన్ని తీసుకొచ్చి 141 శ్లోకం అన్నాడు. సరే, తాత్పర్యం: తన భర్త మరణించినప్పుడు పతివ్రత అయిన స్త్రీ భర్త యొక్క చితిలో ప్రాణత్యాగం చేస్తుంది. బూతు పదాలండి ఇవన్నీ. ఎట్లా అంటే ఇలా చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఇలా రాసిన వాళ్ళ మీద. ఇందులో ఎక్కడా అర్థం స్ఫురిస్తూ మీకు చూపిస్తాను చూడండి. మృతి నొందిన భర్తరి అని ఉండాలి, యాక్చువల్గా బతరి అని పెట్టాడు ఆయన. సరే, బ్రహ్మచర్య వేదపట్నం గురికి ఇక్కడ ఇచ్చాను చూడండి. మృతే భర్తరి బ్రహ్మచర్యం తదన్వారోహణం విష్ణు స్మృతి. సరే, ఇందులో మృతి అంటే మృతి నొందిన, భర్తరి అంటే భర్తలో, బ్రహ్మచర్య పదము నపుంసకలింగము. వేదపట్నం కొరకు నియమాలు పాటించు వ్యక్తి బ్రహ్మచర్యం. నియమాలు పాటించటాన్ని బ్రహ్మచర్యం అంటారు. సో బ్రహ్మచర్యం అన్నప్పుడు ఇది ద్వితీయ విభక్తి వస్తుంది. బ్రహ్మచర్య పదమునకు ద్వితీయ విభక్తి అనగా బ్రహ్మచర్యంను పాటించుట, పాటించిన అని అర్థం వస్తుంది. తద్ అంటే అది. ఆరోహణం ఎక్కుట. నపుంసకలింగ ఏకవచన ప్రథమ మరియు ద్వితీయ విభక్తి. ఇక్కడ చూడండి, బ్రహ్మచర్యంని ఆరోహించాలి. ఇది నపుంసకలింగం, అది నపుంసకలింగం, అలా వస్తాయి అన్నమాట. ఎక్కుట ఆలోచన అనే ఆలోచన చెయ్యాలి. ఎవరైతే మృతి నొందిన భర్తను పొందిన స్త్రీ అంటే భర్త మరణించాడు అన్నదాన్ని తను పొందింది అంటే తనకు తెలిసిందనమాట. అప్పుడు వేదపట్నం కొరకు నియమాలు పాటించే వ్యక్తి ఎలా అయితే బ్రహ్మచర్యం పాటిస్తాడో అలా పాటించాలి అని ఆలోచన ఉండాలి. సో ఈ ఎక్కుట అన్నది ఎక్కడ ఎక్కుతారు అంటే బ్రహ్మచర్యం మీద తన ఆలోచనలు పెట్టాలి అని చెప్పి స్పష్టంగా ఈ స్మృతిలో రాస్తున్నారు.
అయినా సరే నేను కాదు కూడదు చితిలో మట్టలో కాలిపోవాలి, దగ్ధం అయిపోవాలి, నాశనం అయిపోవాలి. ఇదంతా అక్కడ ఈ క్రిస్టియన్ మెంటాలిటీ. అది అసలు మన స్మృతుల్లో లేదు. అట్లా లేని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం తప్పు. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది నాలుగవది, విష్ణు ధర్మోత్తర పురాణం. అసలు మీ అందరిలో 90 మందికి అసలు ఈ పురాణం ఉందని కూడా మీకు తెలియదు. ద్వితీయ ఖండం 34వ అధ్యాయం 41వ శ్లోకం. సరే, ఏంటది? పతివ్రతాతు యా నారీ సహభర్త్రా దివంగత. సహ దివంగత అని రాగానే ఇంకేముంది? ఎక్కేయి, చితి మీద ఎక్కేసేయి, కాలిపో. ఇది వాళ్ళ కల్పన. సో కల్పావశేషం ముదిత పూజ్యతే త్రిదశాలయే. ఇది తాత్పర్యం. పతివ్రత అయిన భర్తతో, పతివ్రత అయిన భర్తతో ఏంద్రా బాబు? పతివ్రత అయిన తన భర్త, తను పతివ్రత అయితే, పతివ్రత అయిన భార్య భర్తతో, అప్పుడు భార్య అని రాసి భర్తతో సహగమనము చేసి సాధ్వి కల్పాంతము దాకా, చేసిన సాధ్వి కల్పాంతమును దాకా ఆనందభరితురాలై స్వర్గమందు పూజలు అందుకుంటును. కల్పాంతరం దాకా. ఇప్పుడు ఇది పెద్ద జోక్ ఏంటంటే, ఇందులో కల్పాంతం దాకా అని చెప్పి చక్కగా చెప్పాడు. సపోజ్ కల్పాంతంలోనే భర్త చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తారు? కల్పాంతం దాకా అంటే కల్పాంతంలో చనిపోయాడు భర్త, అప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ద్వాపర యుగం ఎండింగ్లో కృష్ణుడు చనిపోయాడు. తన భార్య ఇప్పుడు లెటర్స్ వీళ్ళు చెప్పిన ప్రకారం చితిలో కాలిపోయింది అనుకోండి, ఇంకా స్వర్గ సుఖాలు ఎక్కడ అనుభవిస్తుంది? మీకు వెంటనే మీకు ఇంకో కల్పం స్టార్ట్ అయిపోయింది కదా. సో అయితే యుగం కాదండి, ఇది కల్పం, కల్పం, కల్పం. సో కల్పం అంటే ఏమిటి? 71 మన్వంతరాలు ప్లస్ ఆ నైట్స్ అన్నీ కలిపితే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట. అన్ని సంవత్సరాలు ఆమె ఉంటుంది అని చెప్పడం అనమాట. సో మన కల్పం అంటే ఆ కల్పం తీసుకుందాం, ఓకేనా? అప్పటిదాకా ఉంటుంది. చితిలో మండిపోతే ఆమె భర్తతో సహా స్వర్గంలో ఉంటుంది. భర్త ఏం పుణ్యం చేశాడని స్వర్గంకి వెళ్ళాడు? ఒకసారి ఆలోచిద్దాం. అంటే భార్య తగలబడితే కానీ భర్తకు పుణ్యం రాదా? ఎవడ్రా చెప్పింది మీకు? ఎవడు చేసుకున్న కర్మ వాడిది. భార్య చేసిన పాపం కానీ పుణ్యం కానీ భర్తకు రాదు. సారీ, పుణ్యం భర్తకు రాదు, పాపం అయితే రావచ్చు, పుణ్యం అయితే రాదు. కానీ భర్త చేసిన పుణ్యం భార్యకి వెళ్తుంది, భర్త చేసిన పాపం భార్యకి వెళ్ళదు. ఈ పురాణాల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లెట్స్ సే దట్ కల్పాంతంలోనే ఒక స్త్రీ భర్తతో ఉన్నప్పుడు చనిపోయింది అనుకుంది. ఆ భర్త చనిపోయాడు అనుకుంది. ఆమె ఎక్కడికి ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ స్వర్గంలో? అంటే ఆమెకు ఒక న్యాయము, ఇప్పుడు చనిపోయి ఇప్పుడు చితి మీకు ఎక్కితే ఆమెకు ఒక న్యాయము. ఇలా పరమాత్ముడు ఇస్తాడండి? అట్లా ఇస్తాడా? ఆమె పతివ్రత, ఈమె పతివ్రత. ఇప్పుడు త్రేతాయుగంలో ఒకడు చనిపోయారు, భర్త చనిపోయాడు, భార్య చితి ఎక్కింది అనుకుందాం వీళ్ళ లెక్క ప్రకారం. ఇప్పుడు కలియుగంలో ఎవరు చనిపోయారు? వాళ్ళు ఎక్కారు. త్రేతాయుగంలో చనిపోయిన భర్తతో చితిలో సహవనం చేసిన ఆమెకి ఎక్కువ కాలం ఉంటుంది స్వర్గము, ఇప్పుడైతే తక్కువ కాలం ఉంటుంది. ఇది అన్యాయం కాదండి? పరమాత్మను అడగాలి కదా మనము, అవునా? సో ఇట్లా పరమాత్ముడి న్యాయంలో ఇంత అన్యాయం ఉంటుంది. కాబట్టి ఎవడో శ్లోకాలు రాశాడు, ఎవడికి ఏ స్మృతులు పెట్టి ఎవడో రాసేస్తాడు. ఆ రాసిన దానికి వీళ్ళు ఇంకొక దరిద్రపు అర్థాన్ని రాస్తున్నారు. సరే సార్, మరి అసలు అర్థం ఏంటి, అసలు అర్థం ఏంటి అది చూస్తే పోలా? ఓకే, లెట్స్ సి. సో ఇది వాళ్ళు రాసింది, దాని అర్థం ఏంటో చూద్దాం. సో పతివ్రత, పతివ్రత అంటే మీ అందరికీ తెలుసు. ఇక నేను స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు. తు అంటే ఇది అవ్యయం, కానీ వెళ్ళుట, వృద్ధి నొందుట, ఈ 3 అర్థాలు వస్తాయి. యా ఎవత్తే, ఎవత్తైతే అని ఉండాలి. నారీ స్త్రీ, సహ కూడా, భర్త్ర భర్తతో, దివంగత స్వర్గస్థురాలవుతుంది అనంది. అంటే ఏంటంటే భర్త చనిపోయినప్పుడే ఆమె చనిపోయింది అనుకోండి, అది కదా దివంగత, స్వర్గానికి వెళ్ళారు అని చెప్పడం అనమాట. సో ఆమె వెళ్తుంది. ఒకవేళ భర్తతో పాటు చనిపోతే, నువ్వు చంపితే కాదు, ఆమెని చితికిలో తోసేసి చంపేయడం కాదు, అవునా? లేదండి, రెండో చరణం ఉంది, దానిలో చితి ఉందండి. ఒక చూద్దాం. కల్పావశేషం, కల్పాంతం వరకు, ముదిత సంతోషం, పూజ్యతే పూజింపబడుతుంది, త్రిదశాలయే, త్రిదశ అంటే త్రిదశాలయ అంటే స్వర్గం, లయే అంటే స్వర్గంలో అని అర్థం అనమాట.
సో ఇప్పుడు మీకు ఈ రెండో చరణంలో కూడా ఎక్కడ మీకు ప్రాణత్యాగం కానీ లేకపోతే చితి మీద మండిపోవడం కానీ తోసేయండ్రా అని చెప్పి ఎక్కడ లేదు. అయినా సరే వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. మీరు వీటిని నమ్మకూడదండి. ఇది పైలా 25 గాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మన హిందూ ధర్మాన్ని తప్పు పట్టడానికి భూతు అని చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా తప్పండి. సరే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఐదవది, వ్యాస స్మృతి. మృతం. ఇక ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక బ్రాహ్మణుడి భార్య మరణించిన తన భర్త చితి మీద అగ్నిలో తగలబడి చనిపోవాలి. రూల్ అండి ఇది. అగ్నిలో పడి చనిపోవాలి. ఎంత కక్ష, ఎంత శాడిజం ఇందులో కనిపిస్తుంది చూస్తున్నారు మీరు. ఈ శాడిజం వీళ్ళు రాయటంలో అంటే వాళ్ళకున్న కక్ష, వాళ్ళకున్న శాడిజం ఇంత బాగుందండి. లేదా జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించాలి, లేదా లేదా ఉందా అసలు అందులో? చూద్దాం. ఒకటే లైన్ ఉంది. సో ఇది 2వ అధ్యాయము 53వ శ్లోకం, వ్యాస స్మృతి. అక్కడ పరాశర స్మృతి ఉంది, ఆయన తండ్రే రాశాడు, తర్వాత వెంటనే వ్యాసుడు రాసేస్తాడా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకైనా అర్థం కావాలి. సరే, మృతుని భర్తారం భర్తని ఆదాయ పొంది, అంటే మృతుని భర్త పొంది అంటే చనిపోయిన భర్తను తెలుసుకొని, బ్రాహ్మణి బ్రహ్మచర్యము, వహిన్ మోయుట, వహినం అంటే మోయుటను అని అర్థం. వహిన్ అంటే ఇది త్రిలింగ శబ్దము, మోయుట అని అర్థం వస్తుంది. వహినం అంటే మోయుటను, ఆవిసేత ప్రవేశించాలి. ఇదంటే అర్థము. చితిలో ప్రవేశించాలని ఎక్కడుందా అండి? బ్రహ్మచర్యంలో ప్రవేశించాలని ఉంది. ఆ దుర్మార్గుడు ఏం రాసొచ్చాడు ఇక్కడ? తగలబడిపోయి చనిపోవాలి, లేదా జీవితం. లేదా అని అసలు వర్డ్ ఎక్కడన్నా కనిపిస్తుందని మీకు? ఎంత దుర్మార్గం చేస్తున్నారు మనం హిందువుల మీద అంటే వీళ్ళని ఇలా వదిలిపెట్టకూడదండి. హిందూ ధర్మానికి రక్షకులైన వాళ్ళు అక్కడ కోర్టులో కేసేసి వీళ్ళని శిక్షించాలి, ఎవరైతే ఇలా రాస్తున్నారో, ఇలా చెప్తున్నారో. లేదండి ఆ పుస్తకంలో నేను అదే చేశాను అంతగా చెప్పలేదంటే ఆ పుస్తకం పేరు చెప్పి అందులో ఇలా ఉందని చెప్పాలి. అంతేగాని నీ సొంతగా హిందూ ధర్మంలో ఉంది 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 అని నువ్వు కింద రాసుకుడు పోయావు, లేదా 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 అని ప్రశ్నించుకుడు పోయావు. తప్పది నాయనా సుబ్బారావు. కాస్తంత జ్ఞానంతో మెలిగి అలాంటి పోస్టులను తీసి తప్పైందని చెప్పి లెంపలేసుకో. ఇలా తప్పు ఇప్పుడు ఐదుటిని తప్పు చూపించాను నేను. సో ఫస్ట్ 2 విడిగా చేసి చూపించాను, ఇప్పుడు 3 ఒకసారి చూపించాను, ఇంకా 6, 7, 8, 9, 10 కూడా చూపించేస్తాను. ఓకే, మనం ఒక వీడియోకి ఒక లెంత్ ఉంటే బాగుంటుందని ఇంతవరకే చేశానండి. ఉంటానండి. ఓ